బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన 5గురు అలలు తాకిడికి గల్లంతయ్యారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు సూర్యలంక బీచ్తో పాటుగా వాడరేవు సముద్ర తీరానికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్కు చెందిన శ్రీ షాకేత్, సాయి మణిదీప్, జీవన సాత్వికులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. అయితే స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజయెత్తికాలు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మృతదేహాలు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక విద్యార్థి సోమేష్తో పాటుగా చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్నిమాపక, మత్స్యకార అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి బాపట్ల ఎస్పీ ఓం మహేశ్వర్ పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఈ వడరేవు బీచ్ ప్రాంతంలో కొన్ని డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది. విట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది. అరౌండ్ ఈవినింగ్ టైంలో అందులో ఒక 3 మెంబర్స్ ఈ సముద్ర అల్లల తీవ్ర తాటికి ఇన్సైడ్ లోని కొట్టుకుపోవడం జరిగింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు, స్విమ్మర్స్, అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు. మీన్ వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమీడియట్లీ, లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి తీసుకురావడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు అందులో 3 ఇన్సిడెంట్స్, 3 డెత్స్ జరిగాయి. సిమిలర్లీ ఈ ప్రాంతంలోనే అనదర్ స్ట్రెచ్ లో ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా 2 మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని తెలడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి టీమ్స్ ఇమీడియట్ గా ఫామ్ చేసి తీరం వెంబడి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్ తోనూ లేకపోతే ఫిషర్మెన్స్ తో కొంచెం నైట్ రెస్క్యూ ఏం చేయాలో ఆ రెస్క్యూకి సంబంధించినటువంటి చర్యలను ఇమీడియట్ గా చేపట్టడం జరుగుతుంది. రెవెన్యూ పీపుల్ తోనూ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కలిసి ఆ 2 పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.